మళ్ళీ నిన్న అంటాడు ఆయన నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. సో నువ్వు చేసినటువంటి పాపాలకి నీకు ఏదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు ఇస్తారాలి. కేవలం నీ రాజకీయ కుతంత్రాలు, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఉందా? తిరిగి ఆయన మీద ఆయన మళ్ళీ నిన్న గాజువాకలో రాళ్ళు వేసుకొని మళ్ళీ మేము ఎవరో రాళ్ళు వేసామని చెప్పి చెప్తున్నాడు. ఎవరో కింద నుంచి ఒక రాయి చూపిస్తా, ఇదంతా ఒక పెద్ద ఏమంటారు షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తూ ఉన్నాడు. కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇదిగో నా మీద రాయి ఇస్తారని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే, ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే, ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడుగేస్తాడు, బయటికి రావడం మానేస్తాడు, లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం.